కోపం వస్తే. అనగనగా గోవిందనగరి గ్రామంలో రంగయ్య అనే రైతు కొడుకు రమేష్ 10వ తరగతి చదివేవాడు. రమేష్ మంచివాడే కానీ కోపిష్టి. కాకపోతే ఎంత కొట్లాడినా కోపం దిగిపోగానే క్షమాపణ అడుగుతూ ఉండేవాడు. రమేష్ రోజు ఇలా గొడవలు తెస్తుండటంతో రంగయ్య అతని గట్టిగా మందలించాడు. రమేష్, నీకు కోపం వచ్చినప్పుడల్లా పెరటి తలుపులకి ఒక మేకు కొట్టు అని చెప్పాడు. రమేష్ ఆ తర్వాతి రోజు నుంచే మేకులు కొట్టడం మొదలుపెట్టాడు. రాను రాను ఆ మేకులతో తలుపంతా అందవిహీనంగా కనిపించసాగింది. ఓ రోజు రంగయ్య రమేష్కి అది చూపించి, ఈ మేకులతో తలుపు చూడడానికి అసహ్యంగా ఉంది కదా, నువ్వు కోప్పడే కొద్దీ ఎదుటి వాళ్ళు కూడా నిన్ను ఇలాగే చూస్తారు అని చెప్పాడు. అర్థమైంది నాన్న, నన్ను నేను మార్చుకుంటాను అని అన్నాడు రమేష్. అప్పుడు రంగయ్య, మంచిదే, నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారి ఒక్కో మేకును తీసేస్తూ ఉండు అని అన్నాడు. రమేష్ అలాగే తీయడం మొదలుపెట్టాడు. అతను మేకును తొలగించిన ప్రతి చోట తలుపు పైన ఆ మేరకు చిన్న చిల్లు ఉండిపోయింది. రమేష్ కోపం తగ్గి మేకులన్నింటినీ తీసేసిన వాటి తాలూకు రంధ్రాలు తలుపు నిండా మిగిలిపోయాయి. అప్పుడు రంగయ్య రమేష్ భుజం మీద చెయ్యి వేసి, నువ్వు ఎదుటి వాళ్ళపైన కోపం చూపించినప్పుడల్లా వాళ్ళ మనసులో నువ్వు ఓ మేకును దించినట్లే. ఆ తరువాత చెప్పే క్షమాపణ కొట్టిన మేకుని తీయడం లాంటిది. నువ్వెంత నిజాయితీగా శ్రద్ధగా మేకును తీసినా ఎదుటి వాళ్ళ మనసు పైన ఇలాంటి చిల్లు ఒకటి మిగిలిపోతుంది. కాబట్టి ఎవరిని అనవసరంగా కోప్పడకూడదు అని చెప్పాడు రంగయ్య. రంగయ్య మాటల్లోని నిజాన్ని గ్రహించిన రమేష్ మరెప్పుడు ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శించలేదు. Thank you for watching Anaganaga.